ఇప్పటివరకు సృష్టి ఫర్టిలిటీ అక్రమాలే చూసాం, కానీ అంతకు మించి అన్న రేంజ్ లో లక్ష్మీ ఫర్టిలిటీ సెంటర్ దుర్మార్గాలు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. 20 ఏళ్లుగా సరోగసి దందా చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. గిరిజన మహిళల్ని లక్ష్మి ప్రధానంగా టార్గెట్ చేసిందని చెప్తూ ఉన్నారు. మేడ్చల్ జిల్లా సరోగసి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లక్ష్మీ నెట్వర్క్ దందాని బట్టబయలు చేశారు పోలీసులు. సరోగసి మహిళలతో బాండ్లు రాయించుకుంది ఆమె. తనిఖీల్లో భారీగా ప్రామిసరీ నోట్లు, బాండ్లు బయటపడ్డాయి. దంపతుల నుంచి 25 లక్షల వరకు లక్ష్మి వసూలు చేసిందని తెలుస్తోంది. మహిళల్ని ప్రలోభపెట్టి సరోగసీకి లక్ష్మి ఒప్పిస్తూ వచ్చింది. 4 లక్షల నుంచి 5 లక్షలకి మహిళలతో బేరం కుదుర్చుకునేది. 8 మంది మహిళలకి ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇచ్చారు. మా ప్రతినిధి జ్యోతి మరింత సమాచారంతో మనకి లైవ్లో సిద్ధంగా కనిపిస్తూ ఉన్నారు. జ్యోతి, మనం నమ్రత గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. లేటెస్ట్గా మళ్ళీ కొత్తగా లక్ష్మి బయటకు వచ్చింది. తర్వాత భవిష్యత్తులో ఇంకా ఎన్ని ఫర్టిలిటీ సెంటర్ల ఆగడాలు బయటకు వస్తాయో తెలియదు. లక్ష్మీ ఫర్టిలిటీ సెంటర్కి సంబంధించి ఆమె ఇంకా ఎంతమంది దగ్గర ఇన్ని 20 ఏళ్లుగా ఇలాంటి సరోగసి పేరుతో పిల్లల విక్రయాలు జరిపినట్టుగా అధికారులు గుర్తించారు. ఇంకా ఎవరెవరిని విచారించే ఛాన్స్ ఉంది? ఖచ్చితంగా ఈ కేసులో రానున్న రోజుల్లో ఖచ్చితంగా కేసులు నమోదయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా సుమోటో కేసు కిందగా నమోదు చేసుకున్నటువంటి పేట్ బషీరాబాద్ పోలీసులు ఎవరైతే లక్ష్మి ఉన్నారో నిందితురాలుగా, ఆమె గతంలోనే అంటే దాదాపు 10 నుంచి 20 సంవత్సరాల టైం నుంచి కూడా ఆమె ఒకవైపు ఎగ్ డొనేషన్స్తో పాటు ఈ సరోగస్కి సంబంధించినటువంటి దందా అంతా కూడా కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రధానంగా ఫస్ట్ టైం ఒక ఎగ్ డోనర్గా ఉంది. ఆ ఎగ్ డోనర్గా ఉన్నటువంటి సమయంలోనే దాదాపు 10 సార్లు ఎగ్ డొనేషన్ చేసినట్టుగా తెలుస్తుంది. మరొక వైపు 2 సార్లు సరోగంట్గా కూడా ఈమె వ్యవహరించింది. ప్రధానంగా ఈ వ్యవహారం అంతా కూడా భువనగిరిలో చేసినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత సికింద్రాబాద్కు వచ్చింది. సికింద్రాబాద్కు వచ్చిన తర్వాత ఆమె ఒక ఏజెంట్గా ఉంది, అట్ ది సేమ్ టైం ఒక సరోగంట్గా కూడా ఉన్నారు. కాబట్టి కొంతమంది ఎవరైతే ఈ ఫర్టిలిటీ సెంటర్లకు సంబంధించి దాదాపు 6 నుంచి 7 ఫర్టిలిటీ సెంటర్లకు సంబంధించి ఆమెకి పరిచయాలు ఉన్నాయి. ఆ హాస్పిటళ్లలో పనిచేసేటటువంటి సిబ్బందితో పాటుగా నర్సులతో పరిచయాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైనా ఈ సరోగసికి ఐవీఎఫ్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఐవీఎఫ్కి సూట్ అవ్వకపోవడంతో సరోగసి వైపు వెళ్ళండి అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఈ లక్ష్మికి చెప్తున్నటువంటి క్రమంలో కూడా వాళ్ళు ఇక్కడికి లక్ష్మి దగ్గరికి వస్తున్నారు. వచ్చిన తర్వాత కొంతమంది మహిళల దగ్గర నుంచి ఎగ్ కలెక్షన్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఎవరైతే సరోగెంట్సీ కోసం వెళ్తారో ఆ దంపతులకు సంబంధించి సరోగెంట్ లేడీస్ని సమకూరుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు సంవత్సరంలో 5 నుంచి 6 సార్లు వరకు కూడా ఈమె ఒక సరోగస్కి సంబంధించినటువంటి వాటిని చేసినట్టుగా తెలుస్తోంది. ఈ రకంగా 10 నుంచి 15 సంవత్సరాల్లో ఫస్ట్లో తాను ఒక ఎగ్ డొనేషన్గా, అంతేకాకుండా మరొక వైపు సరోగెంట్గా ఉన్నప్పటి తర్వాత మళ్ళీ ఈమె దాదాపు ఎవరైతే ఈ మహిళల దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో ఎగ్ డొనేషన్స్ ఎంత మేర ఈమె తీసుకోవడం జరిగింది, వాళ్ళకి దాదాపు 30,000 రూపాయలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరొక వైపు ఇప్పటి వరకు ఏ హాస్పిటళ్లతో ఈమెకి సంబంధాలు ఉన్నాయనే దాని మీద మాత్రం పోలీసులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఇప్పుడు వరుసగా హాలిడేస్ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా లక్ష్మికి సంబంధించి కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కస్టడీకి తీసుకుంటే కూడా అనేక అంశాలు కూడా బయటపడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరైతే సరోగసి దంపతుల నుంచి దాదాపు లక్షల రూపాయలు వసూలు చేయడము, సరోగంటి తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 4 నుంచి 5 లక్షల రూపాయలు ఇవ్వడం, ఆ తర్వాత కూడా ఈ విధంగా తన దందానంతా కొనసాగిస్తుంది. ఈమెకి ఫర్టిలిటీ హాస్పిటల్కు ఉన్నటువంటి సంబంధాల మీద ప్రస్తుతం పోలీసులు మాత్రం ఫోకస్ చేశారు.